యాప్ యాతన ఇక మొదలు. నేటి నుంచే యూరియా బుకింగ్. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానం. ఇకపై యాప్లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ. 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సల్. యూపీపై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం. యాప్పై రైతులకు అవగాహన కల్పించిన ప్రభుత్వం. ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై దుమ్మెత్తిపోస్తున్న అన్నదాత. నిరక్షరాస్యులైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలు కానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది. ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేస్తున్న వారికే యూరియా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సాధారణ విధానంలో పంపిణీ నిలిపివేసింది. యాప్ను ఎలా వినియోగించాలో రైతులకు ఏమాత్రం అవగాహన కల్పించకుండానే నేరుగా అమల్లోకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్షరాస్యులైన రైతులను ఈ యాప్ వినియోగించడం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతున్నది. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారా అని అన్నదానాలు కూడా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాతలకు యూరియా సప్లై చేయడానికి ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ కూడా ఇయర్ నుంచే యూరియా గురించి బుక్ చేసుకోవాలంట. యాప్ ఓపెన్ చేసి ఈరోజు నుంచి యూరియా బుక్ చేసుకోవాలి. అయితే ఇంకోటి, 24 గంటల్లో బస్తా, ఒకవేళ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో యూరియా బస్తా తీసుకోకపోతే బుకింగ్ క్యాన్సిల్ అవుతుందంట. ఇది ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తుమ్మెత్తిపోతున్న అన్నదాత. ఖచ్చితంగా అది. ఎందుకంటే ఎంతవరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, రైతుల దగ్గర ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎంతవరకు. ఇప్పుడు దీని మీద ఏం చేయాలో ఒక యాప్ తీసుకొచ్చినప్పుడు ఆ యాప్కు సంబంధించి 1 నెల రోజుల ముందు నుంచి మీ ఆఫీసర్లను పంపించి ఊర్ల పూట తిప్పి ఆ యాప్ గురించి అవగాహన కల్పించాలి. ఇట్లా యాప్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలా, ఇట్లా బుక్ చేసుకోవాలా మీరు అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎటువంటి అవగాహన లేకుండా హైదరాబాద్లో సెక్రటేరియట్లో కూర్చొని ఒక యాప్ తయారు చేసి ఇక మీ సాగు మీరు సాగురే అని చెప్పేసి వదిలేస్తే అన్నదాత మీద ఇంత నిర్లక్ష్యమా? మరి చదువురాని అన్నదాత పరిస్థితి ఏంది? మరి ఆయన ఎట్లా బుక్ చేసుకోవాలా? స్మార్ట్ ఫోన్ ఉన్నది, ఆయన ఎట్లా బుక్ చేసుకోవాలా? పోనీ వేరే స్మార్ట్ ఫోన్ల పక్కోళ్ళ దగ్గరికి పోయి చేసుకుందామంటే ఆల్రెడీ వాళ్ళ ఐడి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐడి వచ్చేస్తుంది. ఒకటే ఐడి ఉంటుంది వాళ్ళది. ఇంకొక ఐడి ఇంకొక ఫోన్లో క్రియేట్ చేయలేం కదా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటిదాకా ఏమైంది, సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది. సోషల్ మీడియాకి మంచి దొరికిపోయారు. ఎట్లని ఆ బ్యాగులు పెట్టుడు, చెప్పులు పెట్టుడు, రైతులు కంప్లీట్గా 2 నుంచి 3 రోజుల దాకా ఆన్నే పడిగాపులు కాల్చి ఆన్నే నిద్రపోయారు, ఆన్నే ఉన్నారు. వర్షాలకు తట్టుకొని మరి ఫర్టిలైజర్ దుకాణం కాడ యూరియా బస్తా గురించి. అయినా యూరియా బస్తా ఓన్ చక్కగా అందింది లేదు. ఎట్లా తిట్టిపోసిర్రో ఈ రైతులు, ఈ గవర్నమెంట్ ఎట్లా తిట్టిపోసారో అందరూ మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకోటి ఏంటంటే అటువంటి సినిమా ఇప్పుడు కనబడొద్దు. అంటే ఇది ఒక గవర్నమెంట్ చేస్తున్న ఒక స్టంట్. ఇది గవర్నమెంటు వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని దాచిపెట్టుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవడానికి ఇది ఒక యాప్ తీసుకొచ్చారు. ఎందుకంటే యాప్ అంటే ఏంది, ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చొని చేసుకుంటారు. కానీ ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చోవాలంటే ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి? మీరు ఈ యాప్ మీద, ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతులకి ఈ యాప్ మీద ఎంతవరకు అవగాహన కల్పించింది? దాని గురించి చెప్పండి. ఫస్ట్ అవగాహన లేదు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు, చదువురాని రైతుల పరిస్థితి ఏంది? యాప్ మాత్రం మొదలు పెట్టేసి నేటి నుంచే యూరియా బుకింగ్. ఒకవేళ యూరియా బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో తీసుకోకపోతే క్యాన్సల్. చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతుల మీద దాడి చేస్తుంది. ఈ యాప్ ద్వారా తెలంగాణ రైతుల మీద ఒక విధంగా దాడి అయింది. వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటుండు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రైతుల మీద కక్ష తీర్చుకుంటు. మరి ఎందుకో ఏమో రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి అర్థమైతలేదు. హైదరాబాద్ జనం అంతా బీఆర్ఎస్కు చేయగొట్టినా కూడా మ్యాక్సిమం రైతులు మీకే చేయగొట్టిరు. మీకే చేయగొట్టి గద్దెనెక్కించి నెత్తి మీద కుసబెట్టుకురి. అలా అట్లా చేసినందుకు ఇగో మీరు చేస్తున్న పనికి ఇది, రైతులకు మీరు చేస్తున్న అన్యాయం ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.